1:5 నీతిమంతులు నన్ను గద్దించుడు నాకేం చెప్పండి? తైలాభిషేకం. ఒక దైవజనుడే మనల్ని గద్దిస్తే, మనల్ని గద్దిస్తే మనం ఏమైపోతుందని చెప్పండి? చాలా కోపగించుకుంటాం, చాలా చిరాకు పడుతూ ఉంటాం. చాలాసార్లు అండి నన్ను ఎందుకనాల మాట అలా ఎందుకని చెప్పేసి కొంతమంది సంఘ పెద్దలు కూడా ఏంటి, సంఘ పెద్దలు ఒక పేరుండి సంఘ పెద్ద అనుకోండి, దైవజనుడి మీద రివెంజ్ తీసుకుని ఒకరు ఉంటారు. రివెంజ్ అంటే ఏంటి? రివెంజ్ అంటే నేను అంత ఏడ్చాడు ఆడు కూడా అంతే ఆడాలన్నట్టు అలా చేసేవాళ్ళు ఉంటారు ఏమండి. అలా అది కరెక్ట్ కాదు. బైబిల్ సెలవిస్తుంది, అక్కడ నీతిమంతుడైన దైవజనుడు నేను గద్దిస్తే, నీతిమంతుడైన దైవజనుడు మాటకు నువ్వు బాధపడితే నువ్వు అనుకోవాలి ఇది నాకు మేలే అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఎంత మంచిదో తెలుసా? ఒక వ్యక్తి మనం తిడితే, ఒక వ్యక్తి వల్ల మనం బాధపడితే ఆ వ్యక్తి పేరు ఎత్తడానికి మనం ఊరుకుంటామా? ఆడి గురించి నా దగ్గర మాట్లాడద్దాం, ఆడి కోసం నా దగ్గర మాట్లాడద్దు, ఆ పాస్టర్ గారి కోసం నా దగ్గర మాట్లాడద్దు, ఆ సంఘ పెద్ద కోసం నా దగ్గర మాట్లాడద్దు అంటాం. ఎందుకంటే మనం బాధ పెట్టాడు కాబట్టి. దావీదు ఎంత మంచాడంటే దావీదుకు పుట్టిన కుమారులకి దావీదుకు బుద్ధి చెప్పిన నాతాను ప్రవక్త పేరు పెట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.